హలో ఫ్రెండ్స్, సిస్టంలో ఒక్కోసారి ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. మనం ఏదైనా ప్రింట్ తీస్తున్నామంటే ఒక పేపర్ని ఆ పేపర్ జామ్ కావడం కానీ, లేకపోతే పేపర్లో ఏదైనా లైన్స్ చూపించడం కానీ, లేకపోతే అలైన్మెంట్స్ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఒక ఆరెంజ్ కలర్ లైట్ పడి ప్రింటర్లో ఇండికేషన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. దీనికి కొన్ని సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, మీరు సిస్టంలో ఎప్పుడైనా ప్రింటర్ కొద్దిగా ఉంటున్నాయి, లేదంటే ఓల్డ్ ప్రింటర్ అయినా ఇంక్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఓకే, ఇంక్ లెవెల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, నెక్స్ట్ మీరు ఏదైతే డాక్యుమెంట్ ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ పైన కంట్రోల్ పి అంటే మీరు ప్రింట్ ఆప్షన్లోకి వెళ్తారు. ఈ ప్రింట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ప్రింటర్ అనేది చూస్ చేసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ ప్రింటర్ వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నా దగ్గర 2 ప్రింటర్స్ వాడుతున్నాను. ఎప్సాన్ ఒకటి ఉంది, తర్వాత వచ్చి హెచ్పి లేజర్ జెట్ ప్రింటర్స్ ఉంది. హెచ్పి లేజర్ జెట్ వచ్చి మనకి పౌడర్తో ఫిల్ అయి ఉంటుంది కాబట్టి అది ఒక రకం ఉంటుంది. ఇది వచ్చి ఇంక్ జెట్ ప్రింటర్ అనమాట. దీనికి ఇంక్ అనేది మనం ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ 4 ట్యాంకర్స్ ఉన్నాయి. ఈ 4 ట్యాంక్స్లో 4 కలర్స్ అనేవి మనం ఫిల్ చేస్తాం. బ్లాక్, ఎల్లో, మెజెంటా, తర్వాత సియాన్, ఈ కలర్స్ అనేవి మనం ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మనం ప్రింట్ తీస్తే వెంటనే ప్రింట్ రాదు. ఎందుకంటే అక్కడ ఇంక్ అనేది లోపల ఫ్లో అనేది జరగాలి. ఈ ఫ్లో అనేది జస్ట్ మనం ఇలా ఓపెన్ చేసామనుకోండి, లోపల కాబట్టి పైపు లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ లోపల వచ్చి ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే హెడ్లోకి ఇంక్ అనేది కంప్లీట్గా వెళ్ళిన తర్వాత మీరు అనుకున్నట్టు ప్రింట్ అనేది వస్తుంది. అలా కాకుండా మీరు ప్రింట్ చేయాలి అనుకుంటే ఎంటీ పేపర్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇక్కడ ఏదైతే బ్లాక్ అండ్ వైట్ బటన్ ఒకటి ఉంటుంది, ప్లస్ కలర్ బటన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి పేపర్ జామ్ అయినా లేకపోతే ఇంకొక ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇంక్ లెవెల్స్ అనేవి ఇండికేషన్ సింబల్ అనేది అవుతుంది. ఈ ఇండికేటర్ సింబల్ అనేది మనం ప్రెస్ చేసి పట్టుకొని దీన్ని కొద్దిగా లాంగ్ ప్రెస్ చేసి వదిలేస్తాం అన్నమాట. ఇప్పుడు ప్రింటర్ ఏమవుతుందంటే కొద్దిసేపు హోల్డ్లో అంటే మొత్తం అంతా కూడా ప్రాసెస్ జరుగుతుంది. లోపల ప్రాసెస్ జరిగి ఇంక్ అనేది ఏదైతే పైపులు ఇందాక చెప్పానో నేను వాటి ద్వారా ఈ హెడ్లైన్కి ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కూడా మనం మన ప్రాబ్లం ఏదైనా అంటే దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ డాక్యుమెంట్ అయితే మీరు ఓపెన్ చేయాలి, దాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి పెట్టుకుంటారు. నెక్స్ట్ కంట్రోల్ పి షార్ట్కట్ కి దీనికి, లేదనుకుంటే ఆ డాక్యుమెంట్ రిలేటెడ్ ఆప్షన్ ప్రింట్ ఆప్షన్ చూపిస్తుంటుంది. అక్కడికి వెళ్ళి కూడా ఐకన్లో మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. లేదు ఇక్కడ ఇలా వచ్చింది కంట్రోల్ పి అని కొడుతుంది. ఇక్కడ ప్రింటర్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎప్సాన్ L3210 అనేది నేను వాడే మోడల్ ప్రింటర్, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్లో మెయిన్, మోర్ ఆప్షన్స్, మెయింటెనెన్స్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. మెయిన్ మీన్స్ ఇక్కడ డాక్యుమెంట్ సైజ్ అనేది ఎలా ఉండాలి, A4 ఉండాలా, A3 ఉండాలా, లీగల్ ఉండాలా, టాప్ లైట్ ఉండాలా, లెటర్ ఫార్మాట్ ఉండాలి అని చెప్పి డిఫరెంట్ సైజెస్ అనేవి ఉంటాయి. దీంట్లో మన ప్రింటర్ సైజెస్ని బట్టి అది ఏ టైప్ ఆఫ్ ప్రింటింగ్ అయితే మనకు కావాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను A4 ఇవ్వాలి అనుకున్నాను అనుకోండి, ఇక్కడ A4 అనేది డాక్యుమెంట్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఓరియంటేషన్ దగ్గరికి వచ్చేసరికి పోర్ట్రైట్ ఆర్ ల్యాండ్స్కేప్ 2 రకాలు ఉంటాయి. రెండింటిలో మీకు పోర్ట్రైట్ అంటే స్ట్రైట్ ఫార్మాట్ వస్తుంది. ల్యాండ్స్కేప్ మీన్స్ ఇలా అడ్డం మీరు తీయాలి అనుకుంటే ల్యాండ్స్కేప్ ఫార్మాట్లో తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పేపర్ టైప్, ఇక్కడ ప్లెయిన్ పేపర్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. క్వాలిటీ దగ్గరికి వచ్చేసరికి స్టాండర్డ్ అని ఉంటుంది అనమాట. ఈ ప్లెయిన్ పేపర్ బదులు రేపు మీరు ఎప్పుడైనా ఫోటో పేపర్స్ ప్రింట్ చేయాలి, దీనికి మీకు హై క్వాలిటీ కావాలి ఫోటో పేపర్స్ అనేవి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే పేపర్ టైప్ దగ్గర ఎప్సాన్ మ్యాట్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ క్వాలిటీ దగ్గరికి వచ్చేసరికి హై క్వాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కలర్ దగ్గర కలర్ అని ఇస్తారు. ఇన్ కేస్ మీరు బ్లాక్ అండ్ వైట్ వాడాలి ఇక్కడ కూడా అనుకుంటే గ్రే స్కేల్ అనేది తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఓకే పైన మనం క్లిక్ చేస్తాం. ఇక్కడ ఆల్ ఎన్ని కాపీస్ కావాలి, అన్నీ కావాలనుకుంటే ఆల్ అనేది సెలెక్ట్ చేస్తాం. కరెంట్ పేజ్ కావాలంటే కరెంట్ పేజ్ సెలెక్ట్ చేస్తున్నాం. పేజెస్, నెంబర్ ఆఫ్ పేజెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, 1 కామాతో సపరేట్ చేయాలన్నమాట. ఏదైనా మనం పేజెస్ అనేది సపరేట్ చేయాలనుకుంటే 1, 3, 6, 10, 20, 100 ఇలా పేజెస్ అనేవి డివైడ్ చేసామనుకోండి, అప్పుడు ఆ పేజెస్ మాత్రమే వస్తాయన్నమాట. అలా కాకుండా కొంతమంది మిస్టేక్ చేసేది ఏంటంటే 1-2, 2-5, 3-10-20, 20-100 ఇలా ఐఫన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే
1 నుంచి 100 పేజెస్ అన్నీ కావాలని మనము ఇండైరెక్ట్గా చెప్తున్నాం అనమాట. అలా కాకుండా మనం ఆల్ అండ్ ఇచ్చినా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నంబర్ ఆఫ్ కాపీస్, ఎన్ని కాపీస్ మనం ప్రింట్ కావాలి అనేది అక్కడ సెలెక్ట్ చేసి ఓకే పైన క్లిక్ చేస్తాం. ఇవన్నీ క్లికింగ్ అయిపోయిన తర్వాత, అంటే ఇన్ కేస్ డాక్యుమెంట్ అనేది ప్రింటింగ్ ఫస్ట్ స్టార్టింగ్ బాగానే వస్తూ ఉంది, సడన్గా ఏమవుతుందంటే పేపర్ అలైన్మెంట్ ప్రాబ్లం వస్తుంది. ఇంకొకటి పేపర్ జామ్ అవుతుంటుంది. మీరు ఎక్కువ అంటే ట్రేకి మించి పేపర్స్ ఎప్పుడు కూడా పెట్టకూడదు. మినిమం దానికి లిమిటెడ్ పేపర్స్ అనేవి ట్రేలో మనం సెట్ చేసుకోవచ్చు. 100 పేజెస్ అంటే 100 పేజెస్, అంతకుమించి ఎక్కువ ఉండకూడదు అనమాట. ఇన్ కేస్ మనకి 200-300 ప్రింట్లు కావాలనుకోండి, ఒకేసారి అన్ని పేపర్స్ పడతాయంటే ఆ ట్రేలో పట్టవు. ట్రే పట్టకపోయినా కూడా మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ ట్రై చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పేపర్స్ అనేవి మధ్య మధ్యలో స్ట్రక్ అయిపోవడం, ఒకేసారి 3 or 4 పేపర్స్ ఒకేసారి ప్రింటింగ్లోకి రావడం, ఇలా రకరకాలు అనేవి వస్తుంటాయి అన్నమాట. ఓకే, ఈ సమస్యలన్నీ ఫస్ట్ మనం రెక్టిఫై చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రింట్ అనే ఆప్షన్లోనే మనకి ప్రాపర్టీస్లోకి వెళ్తే, ఓకే, ఈ ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మెయిన్, మోర్ ఆప్షన్స్, మెయింటెనెన్స్ అనేది. మెయింటెనెన్స్లోకి వెళ్తే ఇంకో 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ప్రింట్ హెడ్ నాజిల్ చెక్ అనేది ఒకటి, ప్రింట్ హెడ్ క్లీనింగ్, పవర్ క్లీనింగ్, తర్వాత వచ్చి ప్రింట్ హెడ్ అలైన్మెంట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్ మనం 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రింటర్ ప్రాబ్లం అనేది 1 by 1 మనం ప్రాబ్లం క్లియర్ చేసుకుంటూ రావచ్చు అనమాట. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసాం. ఓకే, ఇది డైరెక్ట్ ప్రింటర్ని తీసుకుంటున్నాం నాజిల్ చెక్కి. అంటే ఎందుకంటే ఇక్కడ కొన్ని లైన్స్ అనేది మనకు చూపిస్తుంది, అది ఇంక్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేకపోతే ఎక్కడన్నా ఇంక్ లెవెల్స్ అనేవి సరిగా లేవా అని చెప్పి చూపిస్తుంది. ఫస్ట్ దాన్ని ప్రింట్ అనేది తీసుకొని ఆ పేపర్ అనేది మనం బయటికి తీసుకొని చూడొచ్చు అనమాట. ఓకే, ఇందులో ఇంకా ఏమొస్తాయంటే మీరు ఎన్ని పేజెస్ కలర్ ప్రింట్ తీశారు, ఎన్ని బ్లాక్ అండ్ వైట్ తీశారు, ఓవరాల్గా ఎన్ని పేజెస్ అనేవి ఇంకా ప్రింట్ పెండింగ్ ఉంది, అవన్నీ చూపిస్తాను అనమాట. అక్కడ చూడండి, ఆ గ్యాప్స్ ఉండే దగ్గర అది అలా ఉంటే ప్రాబ్లం ఉంది అనమాట. నెక్స్ట్ రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. రెండో ఆప్షన్ ప్రింట్ హెడ్ క్లీనింగ్ అని ఉంటుంది, అది కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేస్తాం. హెడ్ క్లీనింగ్ కూడా కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇప్పుడు ప్రింటర్లో కొన్ని సెట్టింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే హెడ్ మూవ్ కావడం, తర్వాత వచ్చి అందులో సౌండ్స్ రావడం, ఇలాంటివి ఉంటాయి. మీరు ప్రింటర్ ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి దాన్ని ఆపేయడం ఇలాంటివి ఏం చేయొద్దు. అది కంటిన్యూగా ప్రాసెస్ కంప్లీట్ కావాలి. జస్ట్ ఈ మొత్తం అంతా కూడా కంప్లీట్ కావాలన్నమాట లాస్ట్ వరకు. ఓకే, ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీన్ని కూడా క్లోజ్ చేసేసేయండి. నెక్స్ట్ ఆప్షన్ పవర్ క్లీనింగ్ అని చూడండి, ఇది కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, అవి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇంక్ లెవెల్స్ అవన్నీ చెక్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చింటారు. నెక్స్ట్ స్టార్ట్ పైన క్లిక్ చేస్తున్నాం. దీనికి కూడా కొద్దిగా టైం పడుతుంది. లాస్ట్ ఆప్షన్ ప్రింట్ హెడ్ అలైన్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇందులో నెక్స్ట్ తర్వాత వచ్చి ప్రింట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అంటే నంబర్స్ చూపిస్తుంది, అంటే ఇంటి యొక్క లెవెల్స్ తర్వాత రేషియోస్ లాగా చూపిస్తుంటుంది. ప్రింట్ పైన క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ప్రింట్, ఈ పేపర్స్ అన్నీ కూడా ప్రింట్ వస్తాయి అన్నమాట, కలర్ ఏ రేంజ్లో ఉందని చూపించడానికి. ఫైనల్గా మనం ఓకే పైన క్లిక్ చేస్తాం. ఇప్పుడు ప్రింట్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఓకే పైన క్లిక్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.